హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం హిందీ నేర్చుకోవాలనుకునే వారికి చాలా చక్కగా ఉపయోగపడే మరొక కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. ఇది మన ఆన్లైన్ క్లాసెస్లో ఒక స్టూడెంట్ అడిగిన డౌట్. ఇది అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీ ముందుకు ఒక వీడియోగా తీసుకురావడం జరిగింది. ఇది చాలా చిన్న వీడియో ఉంటుంది, సో చివరి వరకు చూడండి. వీడియో చిన్నదైనా కూడా దీంట్లో ఉండే కంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతిరోజు మీరు హిందీ మాట్లాడడంలో ఉపయోగపడేది. ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ అన్నింటినీ కూడా బిగినర్ లెవెల్ నుంచి ఒక వరుస క్రమంలో చూడాలనుకున్నప్పుడు 9603999977 ఈ నెంబర్కి వాట్సాప్లో ప్లే లిస్ట్ PLAY ప్లే LIST లిస్ట్ ప్లేలిస్ట్ అని టైప్ చేసి వాట్సాప్ చేయండి. మేము మీకు ఆ ప్లేలిస్ట్ సంబంధించిన లింక్స్ షేర్ చేస్తాం. మీరు వీడియోస్ 1 by 1 చూస్తూ చాలా చక్కగా నేర్చుకోగలుగుతారు. స్టార్ట్ చేద్దాం మరి. सर याद करना, याद होना, याद रखना ఒకసారి చెప్పరా సార్ డిఫరెన్స్? ఓకే, యాద్ కరో అంటే అర్థం ఏంటంటే గుర్తుకు తెచ్చుకో అని అర్థం అండి. యాద్ కరో, యాద్ అంటే జ్ఞాపకం అనమాట. యాద్ అంటే ఏంటి? జ్ఞాపకం. ఓకే, జ్ఞాపకము, గుర్తు. ఈ యాద్ని సింపుల్గా యాద్ హై అన్నారనుకోండి, అర్థం ఏంటి? గుర్తుందా. ఓకే, యాద్ హై, యాద్ హై అంటే అర్థం ఏంటి? గుర్తుందా. ఓకే, అదే మీరు యాద్ కర్మ అంటే అర్థం ఏంటంటే గుర్తుకు తెచ్చుకోవడం, గుర్తు చేసుకోవడం, గుర్తు చేసుకొనట. ఏక్ బార్ యాద్ కర్నేకి కోషిష్ కరో, ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. లేదా యాద్ కరో, గుర్తు తెచ్చుకో, యాద్ కరో, గుర్తు తెచ్చుకో, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. మరి యాద్ రహనా, యాద్ రహనా అంటే గుర్తు ఉండడం, అంటే గుర్తు ఉండడం, జ్ఞాపకం ఉండడం, గుర్తు ఉండడం. ఓకే, గుర్తు ఉండడం. అలాగే యాద్ రఖనా, యాద్ రఖనా, యాద్ రఖనా అంటే గుర్తు పెట్టుకోవడం. యాద్ రఖో, ఏ బాత్ యాద్ రఖో అంటే ఈ మాట గుర్తు పెట్టుకో. ఓకే, ఇలా మనం చెప్తాం అనమాట. గుర్తుందా అని అడుగుతాం కదండి. యాద్ హై, ఇదిగో మనం పైన చెప్పాను కదండి, యాద్ హై. ఓకే, యాద్ హై అంటే గుర్తుందా, గుర్తుందా. ఓకే, యాద్ హై, యాద్ హై గుర్తుందా. యాద్ కర్నా గుర్తు చేసుకోవడం. యాద్ కరో, ఎక్ బార్ యాద్ కరో ఇస్కో, యాద్ కర్నేకి కోషిష్ కరో, ఇలా మనం చెప్తాం. అలాగే యాద్ రహనా, యాద్ రహనా అంటే గుర్తు ఉండడం. యాద్ రా క్యా, గుర్తుందా, గుర్తుందా. ఓకే, యాద్ రఖనా గుర్తుపెట్టుకో, ఏ బాత్ యాద్ కరో, సారీ యాద్ రఖో అంటే ఈ మాట గుర్తుపెట్టుకో, ఈ మాట గుర్తుపెట్టుకో. అలాగే యాద్ దిలానా, యాద్ దిలానా ఏంటిది? యాద్ దిలానా, యాద్ దిలానా అంటే అర్థం ఏంటి? గుర్తు చేయడం, గుర్తు చేయడం. ఓకే, మే భూల్ జా సక్తా హూ అంటే మర్చిపోవచ్చు. మే భూల్ జా సక్తా హూ నేను మర్చిపోవచ్చు. సో ఎక్ బార్ యాద్ దిలావో ఇసే, ఎక్ బార్ యాద్ దిలావో ఇసే అంటే ఒకసారి గుర్తు చేయి దీన్ని. కల్ ఎక్ బార్ యాద్ దిలావో ఇసే, రేపు ఒకసారి గుర్తు చేయది. అర్థమైందా? సో ఇలా యాద్ పైన ఇన్ని వర్బ్స్ ఉన్నాయన్నమాట. యాద్ హై, యాద్ అంటే జ్ఞాపకం అని అర్థం వస్తుంది. యాద్ హై గుర్తుందా. ఓకే, యాద్ కరో గుర్తు చేసుకో. ఓకే, యాద్ రఖో గుర్తు పెట్టుకో. యాద్ దిలావో గుర్తు చెయ్యు. ఓకే, యాద్ నహీ హై గుర్తు లేదు, గుర్తు లేదు. అర్థమైందా? గుర్తు పట్టడం వేరు, మళ్ళీ ఆ గుర్తు వేరు, ఈ గుర్తు వేరు. ఓకే, ఈ గుర్తుకు అర్థం ఏంటంటే జ్ఞాపకం అనమాట. జ్ఞాపకం చేయడం, జ్ఞాపకం పెట్టుకోవడం. అర్థమైందా? జ్ఞాపకం చేసుకోవడం, జ్ఞాపకం ఉండడం. అంటే ఈ గుర్తు ప్లేస్లో మీరు ఏం చేయాలి? జ్ఞాపకాన్ని రీప్లేస్ చేసుకోండి. జ్ఞాపకం ఉందా, జ్ఞాపకం ఉందా, దీన్నే మనం షార్ట్ కట్ లో గుర్తుందా అంటాం కదా. కానీ దీనికి ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే యాద్ ఈజ్ నథింగ్ బట్ జ్ఞాపకం, జ్ఞాపకం. ఓకే, ఆ జ్ఞాపకం ఉందా, జ్ఞాపకం చేసుకోవడం, జ్ఞాపకం ఉండడం, జ్ఞాపకం పెట్టుకోవడం, జ్ఞాపకం చేయడం. ఓకే, ఇది కరెక్ట్ అనమాట. యాక్చువల్గా జ్ఞాపకం అన్నది కరెక్ట్. మీరు మళ్ళీ ఆ గుర్తుకిని ఈ గుర్తుకి కనుక కన్ఫ్యూజ్ అయ్యారు. గుర్తుని ఏమంటారంటే పెహచాన్నా అంటారు అనమాట. ఓకే, పెహచాన్నా, పెహచాన్నా అంటే అర్థం ఏంటంటే గుర్తు పట్టడం, దేనైనా గుర్తు పట్టడం. మీరు నన్ను గుర్తుపట్టారా, ఇది పాస్ట్ టెన్స్కి వస్తుంది. యాక్చువల్గా పాస్ట్ టెన్స్ మీకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి పాస్ట్ టెన్స్ గురించి తర్వాత చూద్దాం. యాక్చువల్గా మామూలుగా సెంటెన్స్ అయితే చెప్తాను, జస్ట్ నార్మల్గా జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలంతే. మీరు దీన్ని బై హార్ట్ చేయొద్దు, ఎలా ఫామ్ అయింది అనేది దానిపైన రీసెర్చ్ చేయొద్దు. ఇప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ పాస్ట్ టెన్స్ క్లాసెస్లో. ఓకే, మీరు నన్ను గుర్తుపట్టారా, మీరు నన్ను గుర్తుపట్టారా. क्या आपने मुझे पहचाना, पहचाना आपने मुझे पहचाना क्या. ఓకే, అర్థమైందా? పెహచాన్, పెహచాన్నా అంటే గుర్తుపట్టడం అనమాట. పెహచానా క్యా, పెహచానా, పెహచానా క్యా గుర్తుపట్టారా, గుర్తుపట్టారా. సో అలా మనం పెహచాన్నా అంటే గుర్తుపట్టడం. యాద్, యాద్ అంటే జ్ఞాపకం. యాద్ కర్ణ అంటే జ్ఞాపకం చేసుకోవడం.
యాద్ రఖనా జ్ఞాపకం పెట్టుకోవడం, యాద్ దిలానా జ్ఞాపకం చేయడం, ఇలాంటి అర్థాల్లో మనం తీసుకోవచ్చు అనమాట. క్లియరా? ఎస్. మళ్ళీ ఈ వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. చూస్తే మీకు ఇవన్నీ యాద్ హోంగే గుర్తుంటాయి. అర్థమైందా? యాద్ హోంగే గుర్తుంటాయి. యాద్ హోనా అంటే ఏంటన్నమాట, ఇక్కడ యాద్ హోనా కూడా ఉంటుంది యాక్చువల్గా. ఇక్కడ యాద్ కర్నాతో పాటు యాద్ రహనా లేదా యాద్ హోనా, యాద్ రహనా యా యాద్ హోనా, యాద్ హోనా అన్న కూడా గుర్తు ఉండడం అనమాట. యాద్ హోనా, యాద్ రహనా. ఇంగ్లీష్ లో బీ ఫార్మ్స్ ఎలా ఉంటాయో హిందీలో హోనా అనే వర్బ్ ఇట్ ఈస్ ద రూట్ వర్బ్ అనమాట. ఉండడం అని చెప్పడానికి ఇట్ ఈస్ ద రూట్ వర్బ్. ఇది ప్రెజెంట్ టెన్స్ లోకి వెళ్ళేసరికి హో హైగా మారుతుంది, పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళేసరికి థాతెతిగా మారుతుంది, అలాగే ఫ్యూచర్ టెన్స్ లోకి వచ్చేసరికి హోగిగా మారుతుంది. నేను ఏమన్నాను మిమ్మల్ని, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వీడియో చూడండి, మీకు గుర్తుంటుంది అన్నాను. గుర్తుంటుంది అంటే ఈ యాద్ హోనా అనే వర్బ్ ఏతుంది, హోనా ఏమవుతుంది ఫ్యూచర్ టెన్స్ లోకి వెళ్ళేసరికి యాద్ హోగా యా యాద్ రహేగా. ఓకే, యాద్ హోగా యా యాద్ రహేగా. యాద్ థా నాకు గుర్తుంది, నాకు అప్పుడు గుర్తుంది అంటే మనం జనరల్గా పాస్వర్డ్స్ అవి మర్చిపోతూ ఉంటాం. నాకు నిన్న కూడా గుర్తుంది కానీ ఇప్పుడే మర్చిపోయాను. ఇలా చెప్తాము, నాకు నిన్న కూడా గుర్తుంది. ముझे कल भी याद था, वो पासवर्ड मुझे कल भी याद था, अभी ही भूल गया हूँ, ఇప్పుడే మర్చిపోయాను. ఓకే, యాద్ నహీ ఆ రహా హై, యాద్ నహీ ఆ రహా హై, యాద్ ఆనా ఇది కూడా వచ్చింది మళ్ళీ చూడండి. ఓకే, యాద్ ఆనా అంటే గుర్తుకు రావడం. ఓకే, ఇప్పుడే గుర్తుకు రావట్లా, జ్ఞాపకం రావట్లా. ఓకే, గుర్తుకు రావడం. యాద్ నహీ ఆ రహా హై, అభి హీ భూల్ గయా హూं అంటే ఇప్పుడే మర్చిపోయాను. యాద్ నహీ ఆ రహా హై. ఓకే, యాద్ కర్నేకి కోషిష్ కర్ రహా హూं, గుర్తు చేసుకోవడం ప్రయత్నిస్తున్నాను. ఓకే, తబ్బి యాద్ నహీ ఆ రహా హై, అప్పుడు కూడా గుర్తు రావట్లా, అయినా కూడా గుర్తు రావట్లా. ఓకే, ఫిర్ భీ యాద్ నహీ ఆ రహా హై, మరలా అయినా కూడా గుర్తు రావట్లా. అర్థమైందా? సో ఇలా ఒక గుర్తు చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం అనే దానిపైన ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, కేవలం ఒక 5-6 నిమిషాల్లో మనం ఇంత సబ్జెక్ట్ నేర్చుకోగలిగాం. మరి అదే ఒక గంటలో ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటాం? ప్రతిరోజు ఒక గంట సేపు, అలా 3 monthsలో ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటాం కదా? చాలా నేర్చుకోగలుగుతాం, అలాగే ప్రాక్టీస్ కూడా చేయగలుగుతాం. సో ఇలా ఒక 3 months పాటు మీకు హిందీ నేర్పించే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడికి రానవసరం లేదు, మీ ఫోన్ నుంచి, మీ ల్యాప్టాప్ నుంచి మీరు చక్కగా క్లాసెస్ అటెండ్ అయ్యే విధంగా ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే 100 మంది మా క్లాసెస్లో జాయిన్ అయ్యి నార్త్ ఇండియాలో హిందీ వాళ్లతో సరిసమానంగా మాట్లాడుతూ వాళ్ళ జాబ్స్ అలాగే వాళ్ళ బిజినెసెస్ చక్కగా చేసుకోగలుగుతున్నారు. ప్రతి నెల కూడా 25వ తారీఖున బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ నెల స్టార్ట్ అవబోయే బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి. మీరు వెంటనే టైమింగ్స్ అలాగే పూర్తి డీటెయిల్స్ కోసం 9603339977 ఈ నెంబర్కి వాట్సాప్లో హిందీ కోర్స్ అని మెసేజ్ చేయండి చాలు. కంప్లీట్ డీటెయిల్స్ మీకు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు అందించగలుగుతాం. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. విఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఇలా చక్కగా మీరు హిందీ నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.